వివేక హత్య కేసుకు సంబంధించి ఏదైతే అవినాష్ రెడ్డి గారికి బెయిల్ ఇవ్వాలి అంటూ సునీత గారు ఒక పిటిషన్ పెట్టారో దాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్తారు? అతనికి లోయర్ కోర్టు బెయిల్ ఇచ్చింది సార్. తర్వాత ఆ బెయిల్ రద్దు చేయాలని సునీత చాలా కాలం నుంచి ఫైట్ చేస్తున్నది. అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సరే, సుప్రీంకోర్టు విచారణ జరిపిన తర్వాత ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు అతను, ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు. మరి ఇంకా ఇన్వెస్టిగేషన్ ఇంకా చేయవలసింది ఏమైనా ఉందా లేదా అన్న దాని మీద కూడా చర్చ జరిగింది. ఒకవేళ అవసరమైతే మళ్ళీ ఇన్వెస్టిగేషన్ అన్నది చేయాలా అవసరం లేదా అనేది దాని కొంత టైం తీసుకుంది సుప్రీంకోర్టు. అంటే సిబిఐని అడిగింది, మళ్ళీ పార్టీ ఎవరైతే ఉన్నారో సునీత ఆమె కొంత టైం ఇచ్చారు. ఈలోగా ఏంటంటే ఈ బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నది కాబట్టి ఆ బెయిల్ విషయంలో ఏదైతే లోయర్ కోర్టు ఉందో ఆ లోయర్ కోర్టుని సంప్రదించండి, లోయర్ కోర్టు కూడా ఆలస్యం కాకుండా 8 వారాల లోపలనే కంప్లీట్ చేయాలి దాని మీద డెసిషన్ అని చెప్పి తీర్పు చెప్పింది. ఇప్పుడు ఇక్కడ బెయిల్ మీద ఉన్న వాళ్ళని బెయిల్ రద్దు చేయండి అని ఒకవేళ పోవడానికి అవకాశం ఉంటుందేమో కానీ బాధితులు, కానీ బెయిల్ ఇచ్చే ముందు కోర్టులు అన్ని రికార్డ్స్ పరిశీలన చేసిన తర్వాతనే ఇస్తాయి. అలాగే ఒకవేళ పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చినా కూడా అది ఒక ప్రొవిజన్ ఉన్నది ఇవ్వాలని. అంటే సరైన ఆధారాలు సమర్పించినప్పుడు దర్యాప్తు సంస్థలు ఖచ్చితంగా కోర్టులు బెయిల్ ఇస్తాయి. అలాగే ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత పెద్ద ప్రాధాన్యత ఉండదు. ఇంకా బెయిల్ అనేది ఒక్కొక్కరికి ఇవ్వడానికి అవకాశాలు ఉంటాయి రకరకాల కారణాలతో. మరి కేసులో ఇప్పుడు వాళ్ళు ఎంతసేపు ఉన్నా కూడా ఏదో అనుమానం ఉంది, అది అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళే చేయించారా, వాళ్ళు కక్ష కట్టారా, రాజకీయ కోణంలోనే జరిగింది అన్నది వీళ్ళ యొక్క అభిప్రాయము. సరే, కూతురుగా ఆమెకు బాధ్యత ఉంది, ఆమె కోర్టులకు వెళ్ళి ఫైట్ చేయొచ్చు, దాన్ని మనమే తప్పట్లేం. కానీ కోర్టులు కూడా చట్టాలన్నీ చూసుకుంటాయి కదా, చూసుకొని దాని ప్రకారం నడుచుకోవాల్సి వస్తుంది తప్ప బాధితులు కోరారు కదా అని మరి ఎంతవరకు చేయగలుగుతుంది కోర్టులు అయినప్పుడు. చూడండి, సుప్రీం కోర్టే మీరు లోయర్ కోర్టు మంచిది. ఇది కాస్త సర్ప్రైజింగ్ గానే చెబుతున్నారు కొంతమంది విశ్లేషకులు. అంటే ఓవరాల్ గా మీకు ఏమనిపిస్తుంది కోర్టులో జరుగుతున్న ఈ తీరును చూస్తే? అంటే ఇక్కడ బెయిల్ మీద చాలా కాలం నుంచి ఉన్నప్పుడు ఆ బెయిల్ను రద్దు చేయాలా అనే దాని మీద ప్రాపర్ రీజన్స్ ఏమి చెప్పకపోతే, ఇప్పుడు ఏదైనా బెయిల్ మీద బయట ఉండి సాక్షులను ప్రభావితం వాళ్ళు చేస్తారు అంటే ఆ బెయిల్ రద్దు చేసి మళ్ళీ తిరిగి జైల్లో పెట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, సాక్షులను విచారించారు, ఎవరైతే చంపారో మేమే చంపామని చెప్పారు కేసులో వాళ్ళు అరెస్ట్ అయి ఉన్నారు, కొంతమంది బెయిల్ మీద ఉన్నారు వాళ్ళలో కూడా. సో ఇప్పుడు ఇంక నీకు పెద్దగా ఇక్కడ ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అంటూ డీప్ ఇన్వెస్టిగేషన్ అంటూ పెద్దగా ఏం అక్కడ కనిపించడం లేదు. కాకపోతే ఏంటంటే రాజకీయ కోణంలో ఆలోచించినప్పుడు వాళ్ళ మీద స్ట్రాంగ్ ఎవిడెన్స్ తో ఛార్జ్ షీట్ వేయాలి, వాళ్ళు చెబితేనే వీళ్ళు చంపారు అనేటువంటిది రావాలి అన్నది వీరి అభిప్రాయం. బట్ దానికి తగిన ఆధారాలు వాళ్ళకు దొరకనప్పుడు, ఇప్పుడు ఎవరైతే మేము చంపామని చెప్తున్నారో వాళ్ళు ఫలానా వాళ్ళు చెబితే మేము చేశాము అని స్టేట్మెంట్ ఇస్తే గనక అది ఇంకా బలంగా ఉంటుంది. అలాగే బెయిల్ అనేది ప్రతి ఒక్క ముద్దాయిలకి బెయిల్ అనేది వాళ్ళ రైట్ లాగా చట్టంలో ఉంది. ఎంతకాలం నేను జైల్లో ఉండాలి విచారణ జరుగుతుంటే, కాబట్టి నాకు బెయిల్ ఎందుకు ఇవ్వరు అనేది వాళ్ళు కూడా ఫైట్ చేస్తారు, ఎవరి హక్కులు వాళ్ళకు ఉంటాయి. సో ఇప్పుడు దాని ప్రకారం బెయిల్ ఇచ్చారు అనుకోండి, బెయిల్ ఇచ్చారు, బయట ఉన్నాడు. ఇంకా ఫర్దర్ ఏమన్నా ఇందాక నేను చెప్పినట్టంటే సాక్షులను ప్రభావితం చేస్తారు బయట ఉండే అంటే అది వేరే అంశం. ఇక్కడ దాదాపు ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత ఇంకా ప్రభావితం సాక్షులను విచారించారు, సాక్షులందరి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు, అంతా అయిపోయింది. ఇంకా మళ్ళీ కొత్తగా సాక్షులను బెదిరించేదో ఇలాంటి ప్రభావితం చేసేదో నాకైతే ఏం అనిపించలేదు. అలా చూడాలి మరి ఏం జరుగుతుంది.